ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. ఉదయం లేచిన దగ్గర నుంచి సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో టైం పాస్ చేయడం కామన్ అయిపోయింది. దీంతో ఇక ఏ విషయమైనా ఇట్టే అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో తెలుసుకోగలుగుతున్నారు జనాలు. కూర్చున్న చోటు నుంచి మనిషి ప్రపంచాన్ని మొత్తం చుట్టేయగలుగుతున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అలాంటి ఓ ఆశ్చర్యకరమైన సంఘటనే ఇది కూడా. అవును, కొంతమంది చిన్న చిన్న విషయాలకే కంప్లైంట్ల వరకు వెళ్లి కోర్టు మెట్లెక్కుతూ ఉంటారు. ఆ వార్త వింటే ఇంత చిన్న విషయానికి ఇంత రచ్చ చేయాలా అని అనిపిస్తోంది. కానీ ఇలా ఫిర్యాదు చేయడం ద్వారా సదరు వ్యక్తికి లాభం చేకూరుతుంది అన్న విషయం తెలిసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఈ విషయం తెలియక ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉండిపోయాం అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఓ రెస్టారెంట్ కు భోజనం చేసేందుకు వెళ్లాడు. భోజనం చేసిన అనంతరం తనకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీళ్లొద్దని, లూస్ వాటర్ ఇవ్వాలని హోటల్ సిబ్బందిని కోరాడు. అయినా రెస్టారెంట్ సిబ్బంది 500 ml వాటర్ బాటిల్ ఇచ్చి 50 రూపాయలు ఛార్జ్ చేశారు. దీంతో సదరు కస్టమర్ ఏకంగా హైదరాబాద్ లోని జిల్లా వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు సదరు రెస్టారెంట్ కు 5,000 ఫైన్ వేసింది. జీఎస్టీ, సర్వీస్ ఛార్జీలతో పాటు సదరు కస్టమర్ కి 5,000 పరిహారం చెల్లించాలంటూ ఆదేశించింది వినియోగదారుల కోర్టు. ఎందుకంటే జీహెచ్ఎంసీ పరిధిలోని ఏ రెస్టారెంట్ లో అయినా సరే ఉచితంగా శుద్ధి చేసిన నీటిని అందించాలని ఒక రూల్ ఉంది. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.